వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీఆర్ఎస్ కార్యాలయ భవనాలు దసరా నాటికి పూర్తి చేయాలి నిబంధనలను ఉల్లంఘించకుండా నిర్మాణాలు పూర్తి చేయాలన్న కేసీఆర్ జలకలతో కలకలలాడుతున్న బోగత జలపాతం పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న అటవీ అధికారులు విదేశీ విద్యార్థుల ఇండ్లలో పోలీసుల సోదాలు వీసా గడువును ముగిసిన నైజీరియన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై అధికార విపక్ష సభ్యుల మధ్య వివాదం వారికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలంటూ పట్టుబడిన వైనం ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను నిర్మించాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించారు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు జిల్లా కార్యాలయ నిర్మాణం పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు పలు అంశాలపై చర్చించారు పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు సంబంధించిన బాధ్యులకు చెక్కులు అందజేశారు ఒక్క భవన నిర్మాణానికి 60 లక్షల చెక్కులను భవన నిర్మాణ ప్రణాళికను వారికి అందించారు నిబంధనలను ఉల్లంఘించకుండా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదుపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెలాఖరుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బోగత జలపాతం జలకలతో కలకలలాడుతోంది కొండలు కోనల మధ్య రెండు గుట్టల్లో నుంచి వచ్చే నీటి హోయలు చూపర్లను ఆకర్షిస్తున్నాయి ఈ జలపాతం తెలంగాణ నయాగారా జలపాతంగా ప్రసిద్ధి పొందింది బోగత జలపాతం అందాలను చూసేందుకు సుమారు 2000 మంది పర్యాటకులు సందర్శించారు అటవీ శాఖ ఆధ్వర్యంలో 67 లక్షల రూపాయల వ్యయంతో జలపాతం వద్ద వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వెంకటాపురం అటవీ శాఖ అధికారి డోలి శంకర తెలిపారు పిల్లలు ఉత్సాహంగా ఆటలు ఆడుకునేందుకు పార్కు పిల్లలు పెద్దలు పురుషులు మహిళలు ఎలాంటి ప్రమాదం భయం లేకుండా జలకాలాటకు స్విమ్మింగ్ పూల్స్ హట్స్ నిర్మించారు బోగత జలపాతంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది హైదరాబాద్ లో నివాసం ఉంటున్న విదేశీ విద్యార్థుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు విదేశీ విద్యార్థుల కదలికలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు నగరంలో 8 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు అండ్ ఆర్డర్డ్ పోలీసులు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ టోలీ చౌక్ ఆసిస్ నగర్ ఉస్మానియాతో పాటుగా పలు చోట్ల సోదాలు చేశారు అధికారులు నైజీరియన్ల వీసా గడువును పాస్పోర్ట్లను తనిఖీ చేసి వీసా గడువు ముగిసిన వారిని అదుపులోకి తీసుకున్నారు అసెంబ్లీలో ఇవాళ ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి సభలో సీట్లు కేటాయింపు వ్యవహారానికి సంబంధించి వైసీపీ టీడీపీ సభ్యులు ఆవేశానికి లోనయ్యారు అచ్చెన్నాయుడు తనకు కేటాయించిన సీట్లో కూర్చోకుండా చంద్రబాబు పక్కన కూర్చున్నారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించడంతో వివాదం మొదలైంది సీఎం జగన్ కూడా జోక్యం చేసుకుని సీట్లు కేటాయింపు విషయంలో స్పీకర్ రూలింగ్ కూడా ఇచ్చారని చెప్పారు నిజామాబాద్ జిల్లా జలశక్తి అభియాన్ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై వివరాలను పోర్టల్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు బుధవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో జలశక్తి అభియాన్ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు
మెదక్ జిల్లాలోని టేక్మల్ మండల్ వేల్పులగొండ గ్రామంలో నూతనంగా సీసీ రోడ్ల నిర్మాణాన్ని సర్పంచ్ బోయిని నారాయణ, ఉప సర్పంచ్ ప్రేమ్ కుమార్ ప్రారంభించారు. ఇందులో భాగంగా వార్డు మెంబర్లు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పురపాలకల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. గడిచిన వారం రోజులుగా సుడిగాలి పర్యటన చేస్తూ ఎక్కడికక్కడ ఆయా పురపాలికల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సూర్యాపేట తాళగడ్డలో 27 వార్డులలో ఒక్క పార్కుకి శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో 27వ వార్డు అధ్యక్షులు బైరు దుర్గయ్య గౌడ్, 28వ వార్డు బాల సైదులు గౌడ్ పాల్గొన్నారు. జబ్బొచ్చిన సూర్యాపేట పూర్ మీద దాటిపోయి అక్కర్లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం 100 మంది డాక్టర్లు అయినారు. వచ్చే 4 ఏళ్లలో 500 మంది డాక్టర్లు అవుతున్నారు. దాంట్లో 500 మంది డాక్టర్లు 650 బెడ్లతోని ఉస్మానియా దవాఖాన అంత దవాఖాన అవుతుంది మన సూర్యాపేట దవాఖాన. 100 కోట్ల రూపాయలు ప్రజాధనం మిగిలిపోతుంది మనకి. ఏ చిన్న జబ్బు వచ్చినా హైదరాబాద్ పోయి కార్పొరేట్ హాస్పిటల్కి పోయి లక్షల రూపాయలు అప్పులు చేసి సంసారాలు నాశనం చేసుకున్నాం. అసలు సూర్యాపేటకు వచ్చిన సగం జబ్బులకు కారణం ఆ దొరలు ఇచ్చిన మురికి మంచినీళ్ళ పేరు మీద మనతో దాపించిన విషపు నీళ్ళు. ఈ నీళ్ళే మనకు సగం జబ్బులు నయం చేస్తాయి. ఇవాళ వచ్చిన కృష్ణ నీళ్ళే సంజీవన్ లాంటివి, పూర్తి రక్షితమైన మంచినీళ్ళు. మనం దాగిన బోరు నీళ్ళైనా, మనం దాగిన మూసి మంచినీళ్ళైనా మంచినీళ్ళు కాబట్టి ఇంతకాలం మనం దాగిన విషయం ఇవాళ అది సగం జబ్బులు నయం చేస్తుంది. ఇంకేదైనా వస్తే మనకున్న దావకైనా ఇవాళ సూర్యాపేట ప్రజలు రూపాయి ఖర్చక్కర లేకుండా వైద్యం ఉచితంగా చేసుకునే అవకాశం టీఆర్ఎస్ పార్టీ వచ్చినాక అయింది. మీరు జగదీష్ రెడ్డి గెలిపించుకున్నాక అయింది. ఇది తేడా 2014 ఇప్పటికి. ఇంకా మిగతా చాలా ఉన్నాయి. ఇప్పటికే మిత్రులు చాలామంది చెప్పుంటారు. 200 పెన్షన్ 1000 రూపాయలు అయింది, వచ్చేది 2000 వచ్చింది లెక్క. ఎవరితో కాకపోవు, అధికారులు నమ్మడం లేదు. ఏదో మంత్రి గారు అంటుంటే మేము పైకి అనుకున్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో సూర్యాపేటకి 2 ఏళ్ళ దాకా రాదనుకున్నాం మెడికల్ కాలేజ్ అనే మాట. నా సొంత ఇంటిలాగా పనిచేస్తే వచ్చింది. అవతల మోసం చేసి దగా చేసి రాకుండా చేయాలని కుట్రలు చేస్తే కూడా వాటన్నింటినీ కూడా తిప్పుకొట్టి వాళ్ళ తెలంగాణకు మన సూర్యాపేట మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది, మెయిన్ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా చాలా కుట్రలు చేసి కాకుండా ఆపుతున్నారు. ఎవడు అడ్డం వచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో రోడ్లు వెడల్పు చేసి తీరుతా. సూర్యాపేట బ్రహ్మాండంగా భారతదేశంలోనే ఒక మంచి పట్టణంగా సూర్యాపేటను చేసుకుందాం. మరి రాబోయే రోజుల్లో ఆ రకంగా అందరం కూడా కలిసి ఈ సూర్యాపేటను ఒక స్వచ్ఛమైన సూర్యాపేటగా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ ఆర్చ్ అడిగినప్పుడు మిత్రులు ఆర్చ్ ఇస్తా అని చెప్పిన 2 ఆర్చ్లు కూడా తొందరలోనే చేసుకుందాం, ప్రారంభం చేసుకుందాం. చిన్న విషయం అది. వాస్తవానికి నేనేం పెద్ద ఆలోచనలు చేస్తా. నేను ప్రజలందరికీ కావాల్సింది ముందు ప్రతిదీ కూడా అవి చేస్తూ ఉంటాను. సరే, అదే సెంటిమెంట్కి సంబంధించింది, దాన్ని కూడా చేద్దాం, ఏం సందేహం లేదు. బ్రహ్మాండంగా ఆర్చ్ కూడా నేను సొంతంగా కట్టాలి. ఇవన్నీ గవర్నమెంట్ పైసలు, అయ్యం నా జీతంలోకి వెళ్ళి కట్టాలి. దాన్ని గవర్నమెంట్ పైసలు రావు. అయినా సరే చేపిస్తా, తప్పకుండా సొంత పైసలు పెట్టి నేను చేయిస్తా. అందరం మంచి ఒక్క కట్టు మీద ఎట్లయితే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసారో అదే పద్ధతుల్లో అందరం కలిసి సూర్యాపేటను మంచి అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, విజయవాడ ఆర్టీఏ కార్యాలయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎల్ఎల్బి లైసెన్స్ మేళా అంటూ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. వందలాది మంది అభ్యర్థులు హాజరైన సిబ్బంది మాత్రం 5గురు మాత్రమే ఉండడంతో ప్రజలకు నరకయాతనకు గురవుతున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో తాగటానికి నీరు లేక, కరెంట్లున్న ఫ్యాన్లు తిరగక, కూర్చోవటానికి కుర్చీలు లేక, వచ్చిన వారు గదిలో సరిపోక ఎండల్లో ప్రజలు మండిపోయారు. అధికారులు కూడా పట్టించుకోకుండా ఉండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా తాడ్వాయి కన్కల్ గ్రామంలో మండల ఎంపీపీ కౌడి రవి, సర్పంచ్ రాధా ఇద్దరి కుమారులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అడ్మిషన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ ఉషారాణి మాట్లాడుతూ దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఉషారాణి అన్నారు. ఆదర్శ స్కూల్గా తీర్చిదిద్దడానికి అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఏందో తెలవడానికి మనము కన్కల్లో ఉన్న నేను సర్పంచ్గా కావచ్చు, మా భార్యగా యాజ్ ఏ ఎంపీపీగా నా పిల్లల్ని ఇక్కడనే జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ విద్య అనేది ఎంత బాగుంటుందో అది చాలామందికి తెలుసు. ఇక్కడ ప్రతి ఒక్కరు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టడీ చెప్పే టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఎవరైనా సరే పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళు. ప్రైవేటు అనేది చాలా ఫీజుల వల్ల పిల్లలకు అనవసరమైన డిస్టర్బ్ తోటి వాళ్ళకి టైం వేస్ట్ అనేది బస్సులలోనే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా మంచి క్వాలిఫై టీచర్స్ ఉన్నారు. ఈ టీచర్స్ను మంచిగా యూటిలైజ్ చేసుకొని మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలోనే తాడ్వాయి మండలికి సంబంధించింది కానీ ఇంకా ఎవరైనా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చేపియాలనే ఉద్దేశంతో ఇక ముందైనా సరే ఇప్పుడు అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలామంది ప్రైవేట్లలో పంపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ వరకు ఖచ్చితంగా ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ టైం వరకు 200 మెంబర్స్ తయారయ్యడమే నా ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నాను. నాగర్ కర్నూలు జిల్లా ఉరవకొండ మండలం నరసనపల్లిలో రెవెన్యూ దర్బారు భూముల సమస్యల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, సర్పంచ్ నిరంజన్ గౌడ్, ఎంపీటీసీ ఈశ్వరమ్మ, ఆర్ఐ మురళి, ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా బజార్ శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఈ వెంకటేశ్వర్లు, మెప్మా మేనేజర్ వెంకటేశ్వర్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. 5 lakhs ఇచ్చారు. ఒక్కొక్క మెంబర్కి 50,000 ఇచ్చారు. ఆ 50,000 పెట్టి మేము పచ్చడి బిజినెస్ పెట్టాలని మల్లేశ్వరి మాది శ్రీ సాయి జ్యోతి పొదుపు గ్రూపు 50,000 లోన్ తీసుకున్నాము. ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఇచ్చారు 10 మందికి. 50,000 వలన మేము పచ్చళ్ళ బిజినెస్ న్యాచురల్గా రోటి పచ్చళ్ళలాగా చేస్తూ ఉన్నాము. ఆ పచ్చళ్ళ బిజినెస్ పెట్టిన తర్వాత మాకు ఆర్థిక పరిస్థితులు బాగానే ఉన్నాయి. నెలకి 2,000 చొప్పున మిగులుతూ ఉన్నాయి, లాభంగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కిష్ణంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో సింగిల్ విండో చైర్మన్ గూడానం కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ చేసే కార్యక్రమాలపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. ప్రజలకు చేసే మంచి పనులకు ప్రజలు స్పందిస్తూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ సభ్యులుగా చేరుతున్నారన్నారు అని విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కిష్ణంపల్లి గ్రామ ప్రజలు ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరసింహులు, టీఆర్ఎస్ సభ్యులు ఎన్డి హసన్, నేవూరు జగన్ రెడ్డి, ఎన్డి అఫ్జల్ గుడి, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గత 15 రోజులుగా మరి పెద్దలు గౌరవనీయులు ఎల్లారెడ్డిపేట టీఆర్ఎస్ సభ్యత్వ ఇన్ఛార్జ్ జడ్పీటీసీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మాజీ జడ్పీటీసీ సీనియర్ నాయకులు తోటాగ గారి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మరి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా మరి మేమందరం కూడా టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా ప్రతి ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా మరి సభ్యత్వం, టీఆర్ఎస్ సభ్యత్వం అనగానే ఇంటిల్లి పోయి ముందరికొచ్చి మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతాం, మా అందరికి కూడా సభ్యత్వం ఇవ్వండి అని కూడా ప్రతి ఒక్కరు, రైతులు గాని, కార్మికులు గాని, వ్యాపారులు గాని, మరి కూలీలు గాని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మరి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వాళ్ళందరూ కూడా ముందుకు రావడం అటువంటి జరుగుతూ ఉంది. మరి అందరినీ కూడా మేము అడగడం జరిగింది. మరి ఇంటిల్లి పాది చేస్తున్నారు ఎందుకమ్మా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు రాష్ట్రానికి చేస్తున్నారు. అలాగే కేటీఆర్ ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి తరం లోపల మేమందరం కూడా కేసీఆర్ గారంట, కేటీఆర్ గారంట ఎన్నుకుండి మరి బ్రహ్మాండంగా ఈ కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున సభ్యత్వం మీ అందరూ చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా ఎన్నుకుండి మరి రాబోయే రోజుల్లో కూడా బంగారు తెలంగాణకు
మేమందరం కూడా సహకరిస్తామని వాళ్ళు పెద్ద ఎత్తున మరి స్పందన అనేటువంటి లభించడం జరుగుతుంది. నిజంగా కూడా మేమందరం సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున ముందరకొచ్చి మండల కేంద్రంలోని కిష్టంపల్లి వార్డులో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మేమందరం రావడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ఈ కాలనీకి సంబంధించిన ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇటు కార్యక్రమంలో పాల్గొని సబ్బండ వర్ణాలు మొత్తం మంది కేటీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా వీరి కాలనీ బాగా అభివృద్ధి చెందడం జరిగింది. మండల కేంద్రంలో కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి అని అంటూ చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఇట్టి టీఆర్ఎస్ పార్టీలో మెంబర్షిప్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉందంటూ స్వచ్ఛందంగా రావడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంబడి మేము ఉంటూ అన్ని రకాలుగా వారి సహాయక సహకారాలు తీసుకుంటూ మేము కూడా ముందు ఉండి బంగారు తెలంగాణ దిశలో మేము కూడా ఒక కార్యకర్తలమై మేము వెంబడి ఉంటామని చెప్పి తెలపడం జరిగింది. అలాగే మండల కేంద్రంలో కాకుండా టోటల్ మండలంలో కూడా ఇప్పటి వరకు దాదాపుగా 10,000 పైన సభ్యత్వాలు చేయడం జరిగింది. కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు మన ఎల్లడిపేట మండలం ముందుండడం మా అందరికి చాలా సంతోషం. ఇక్కడి ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వెంబడి గౌరవనీయులు కేటీఆర్ గారి వెంబడి ఉంటూ వచ్చే రోజుల్లో కూడా మేమందరం మీకు వెన్నుదన్నుగా ఉండి మేము అందరం ముందుకు పోయి మన మండలాన్ని అభివృద్ధి దిశలో తయారు చేసుకోవడం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని సురేందర్ రెడ్డి గార్డెన్స్ లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, బీజేపీ మేడ్చల్ డిస్టిక్ అధ్యక్షులు కాంతారావు, మేడ్చల్ డిస్టిక్ సెక్రటరీ నట్రాజ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బీజేపీ సభ్యత్వ నమోదం పొందిన వారికి రసీదులను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు నందనం దివాకర్, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత్వ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఈ నెల 6న శంషాబాద్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమం సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 18 లక్షల మంది కొత్త వారిని, అదేవిధంగా మేడ్చల్ జిల్లాలో 1,00,000కు పైగా కొత్త సభ్యులను చేర్చుకోవడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో 50,000 మందిని కొత్త సభ్యులను చేర్పించాలని, గతంలో ఉన్న 15,000 మందికి అదనంగా మరి ఇవాళ 50,000 మందిని ఈ సభ్యత్వంలో చేర్పించి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి రాబోయే 5 సంవత్సరాల కాలంలో మన యొక్క జిల్లాలో, మన యొక్క నియోజకవర్గంలో, అదేవిధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా రూపొందించడానికి ఈ యొక్క సభ్యత్వ కార్యక్రమాన్ని ఒక అవకాశంగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అనేక మంది ప్రజలు, అనేక వర్గాల వారు సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు తేడా లేకుండా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల వారు కూడా ఇవాళ బీజేపీలో చేరుతూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. మరి వివిధ పార్టీలకు చెందినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి క్యూ కట్టడం జరిగింది. మరి ఇవాళ బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ ఒక సిద్ధాంతంతో కూడుకున్నటువంటి పార్టీగా కుటుంబ రాజకీయాలు, అవినీతి అక్రమాలు చేసేటటువంటి ప్రభుత్వాలు, పార్టీలకు భిన్నమైనటువంటి పద్ధతిలో నడుస్తున్నటువంటి పార్టీగా ఇవల్ల ప్రజలు ఆదరిస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మరి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ భారతీయ జనతా పార్టీలో చేరి ఈ యొక్క ప్రాంతంలో బీజేపీని మరింత పటిష్టవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో శ్రీ కోదండరామ ఆలయ ప్రాంగణంలో దేవాలయము నిర్మాణ భాగస్వామ్యంగా కోదాడ పట్టణంలో ప్రతి గడపకు రామనామాంకితమైన ఇటుకను దేవాలయ పునర్నిర్మాణంలో వారి చేతులతో పూజించి ఇటుకను సమర్పించి తద్వారా ప్రతి ఇల్లు భాగస్వాములు కావాలని ఊరి నడిబొడ్డున మొదటి నుంచి పూజలు అందుకుంటున్న దేవాలయంలో పాలు పంచుకోవటం మన తరాలకు కలుగుతున్న అదృష్టమని, ముందు తరాలకు కూడా ఆదర్శముగా నిలిచే మహత్తర అవకాశమును ఆలయ వారు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మహిళలు ఆలయ నిర్మాణం కోసం ప్రతి ఇంటికి వెళ్లి ఇటుకను
బొట్టు పెట్టి వారికి ఇటుకను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ సైన్యం వారు ప్రతి ఇంటికి మేము కూడా తిరిగి ఇటుకలు ఇస్తామని ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, మహిళలు, శ్రీరామ సైన్యం వారు పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీఆర్ఎస్ కార్యాలయ భవనాలు దసరా నాటికి పూర్తి చేయాలి. నిబంధనలను ఉల్లంఘించకుండా నిర్మాణాలు పూర్తి చేయాలన్న కేసీఆర్. జలకలతో కలకలలాడుతున్న బోగత జలపాతం. పర్యాటకులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న అటవీ అధికారులు. విదేశీ విద్యార్థుల ఇండ్లలో పోలీసుల సోదాలు. వీసా గడువును ముగిసిన నైజీరియన్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అసెంబ్లీలో సీట్ల కేటాయింపుపై అధికార విపక్ష సభ్యుల మధ్య వివాదం. వారికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలంటూ పట్టుబడిన వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.